ఎన్టీఆర్ జిల్లాలో ఉచిత పశువైద్య శిబిరం నిర్వహించారు. రైతులు గ్రామాల్లో జరిగే పశువైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని పశు వైద్యాధికారి బాబురావు తెలిపారు. పశువులను పరీక్షించి వైద్య సేవలు అందించి నివారణ మందులను ఆయన ఉచితంగా అందజేశారు. ఈ శిబిరాల ద్వారా పశువులకు వ్యాక్సినేషన్లు, గర్భకోశ వ్యాధుల నివారణకు సంబంధించిన వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. అనంతరం పాడి పశువుల సంరక్షణ తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పాడి రైతులకు అవగాహన కల్పించారు. సంవత్సరంన్నరకే సంకర జాతి ఆవులు సంవత్సరానికే వస్తాయి. మరి జెర్సీ ఆవులు, హెచ్ఎఫ్ ఆవులు ఇవన్నీ కూడా మీకు సంవత్సరం తర్వాతే మీకు ఎదకొచ్చి సూర్యు నిలుస్తాయి. మరి గేదెలు చూసినట్లయితే 2.5, 3 ఆ టైంలో సంవత్సరాల టైంలో మనకి ఎదకొచ్చి సూర్యు నిలిచేదానికి అవకాశం ఉంది. చక్కగా మేపి పశువుల్ని పెంచుకొని మీరంతా ఆర్థికంగా ఉండాలి, ఆర్థికంగా లాభం పొందాలి. తర్వాత ఏంటంటే ఈ పాడి పశువులు నేటి లేగదూడలే రేపటి పాడి పశువులు అనే నినాదం మనందరం గుర్తుంచుకోవాలి. మరి ఈ దూడను పెంచినట్లయితే మనకి కొత్తగా యానిమల్స్ని కొనుక్కోవాల్సిన అంత అవసరం ఉండదు. మనకి రైతు ఇంట్లో గేదెకు పుట్టిన దూడని మనం సక్రమంగా సాక్కుంటే దానికి మన డిపార్ట్మెంటు దీనికి కానీ ఎలుకోవాల ముందు అన్ని రకాలుగా ఉచితంగా మనం ఏర్పాటు చేస్తుంది గవర్నమెంటు. మరి దానికి నట్టలు ఇవ్వడం ముందు నుంచి వ్యాక్సినేషన్, తర్వాత మరి ఈ యొక్క గాలిగుంటి వ్యాధి నిరోధక టీకాలు ఇవన్నీ కూడా మనం అందిస్తుంది గవర్నమెంట్ ఉచితంగా. అందరూ కూడా మరి ఈ టీకాలు చేసినప్పుడు ఇవన్నీ కూడా వినియోగించుకోవాలి. ఈ క్యాంపులు అయితే మన గురక జబ్బు రాకుండా టీకా ఉచితంగా చేస్తున్నాం. మరి ఇవన్నీ కూడా సక్రమంగా వినియోగించుకోవాలి. అదేవిధంగా గొర్రెలు మేకలు పెంచేవాళ్ళు కూడా వారికి కూడా జలగ ముందు మరి నట్టల నివారణ ముందు అది ఉచితంగా ఇవ్వడం జరిగింది గవర్నమెంట్.